పేరు చెప్పగానే ఫ్యాక్షన్ రాజకీయాలు జేసీ బ్రదర్స్ గుర్తొస్తారు. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రాజకీయాలు ఓ లెక్కైతే తాడిపత్రి రాజకీయాలు మరో లెక్క. రాయలసీమ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాడిపత్రి నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుమారు 4 దశాబ్దాలుగా తాడిపత్రి కేంద్రంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏక ఛత్రాధిపత్యంగా జేసీ బ్రదర్స్ ఏలారు. అలాంటి జేసీ బ్రదర్స్ రాజకీయానికి 2019లో వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి బ్రేక్ వేశారు. దీంతో జేసీ బ్రదర్స్ రాజకీయం ఇక ముగిసినట్లేనా అనుకున్నారు అంతా. కానీ ఈసారి మాత్రం జేసీ అశ్మిత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు టీడీపీ టికెట్ ఇవ్వడంతో ఆ ప్రాంతంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. అనూహ్యంగా జేసీ అశ్మిత్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో విజయ కేతనాన్ని ఎగురవేశారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,34,741 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో తాడిపత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం. జేసీ దివాకర్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కు నియోజకవర్గానికి కంచుకోటగా మార్చారు. 1985లో మొదలైన జేసీ బ్రదర్స్ శకం 2014 వరకు ఎదురు లేకుండా సాగింది. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రెడ్డి మంత్రిగాను చట్టం తిప్పారు. తాడిపత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 సార్లు, టీడీపీ 2 సార్లు, ఇతరులు 2 సార్లు, ఒక్కసారి మాత్రమే వైసీపీ విజయం సాధించాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా, జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా విజయం సాధించారు. జేసీ అశ్మిత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ చూస్తే టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. జేసీ అశ్మిత్ రెడ్డి 2014లో తాడిపత్రి కౌన్సిలర్గా పనిచేసి ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో 7,000 ఓట్లతో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున పోటీ చేసి 27,731 ఓట్ల భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై గెలిచి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2024 ఎన్నికల విషయానికి వస్తే మరోసారి తాడిపత్రిలో గెలవాలని వైఎస్ జగన్ పట్టుదలగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి వైసీపీ టికెట్ కేటాయించడంతో ఆయన పోటీ చేశారు. టీడీపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో జరిగిన తప్పులకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో పట్టు బిగించారు జేసీ బ్రదర్స్. 70 ఏళ్ల వయసులోనూ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ తన అనుచర వర్గాన్ని సమాయత్తం చేశారు జేసీ దివాకర్ రెడ్డి మరియు ప్రభాకర్ రెడ్డి. ఈసారి జేసీ అశ్మిత్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ప్రకటించడంతో ఆయన పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలుపొంది శాసనసభ సీటును దక్కించుకున్నారు. ఒక్కసారిగా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రను తిరగజూస్తే ఈ నియోజకవర్గం 1951లో డీలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం ఏర్పాటైంది. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం అనంతపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇదొకటి. ఆంధ్రాకు 151వ నియోజకవర్గం కూడా. యాడికి, తాడిపత్రి, పెదవడకూరు, పెదపపూరు ఈ 4 మండలాలు తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోనికి వస్తాయి. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 3,34,741 మంది ఓటర్లు ఉండగా 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేసీ అశ్మిత్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 27,731 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. 1952 శాసనసభ ఎన్నికల్లో చల్లా సుబ్బరాయుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962లో సి కులశేఖర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1967 నుండి 72 వరకు చల్లా సుబ్బరాయుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ సభ్యునిగా గెలుపొందారు. 1978లో దిద్దేకుంట వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున, 1983లో ఎం కేశవరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ సభ్యులుగా గెలుపొందారు. ఇక ఆ తర్వాత 1995 నుండి 2009 వరకు జేసీ దివాకర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ సభ్యునిగా గెలుపొందారు. 2014 శాసనసభ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విఆర్ రామిరెడ్డి పైన 22,158 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దాదాపు 35 ఏళ్ల జేసీ కంచుకోట 2019లో కుప్పకూలింది.
అప్పటి వరకు ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన జేసీ బ్రదర్స్కు భారీ షాక్ తగిలింది. అనూహ్యంగా 2019 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన జేసీ అస్మిత్ రెడ్డిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి 7,533 ఓట్ల అతి తక్కువ తేడాతో వైఎస్ఆర్సీపీ తరపున కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందారు. ఇక తీవ్ర ఉత్కంఠతో జరిగిన ఆంధ్రప్రదేశ్ 2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ తరపున జేసీ అస్మిత్ రెడ్డి 27,731 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన బుజ్జన నాగిరెడ్డి ఓటమి పాలవగా నోటాకు 0.48%తో 1000 ఓట్లు లభించాయి. 1985 నుండి 2019 వరకు జేసీ బ్రదర్స్ ఏక ఛత్రాధిపత్యంగా గెలుపొందుతూ వచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి 1985, 89, 94, 99, 2004, 2009లో జేసీ దివాకర్ రెడ్డి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కేబినెట్లోకి ప్రవేశం నిరాకరించబడింది. ఆ తరువాత 2010లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా ప్రవేశించి 2011లో ప్రోటెం స్పీకర్గా పనిచేశారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి ఆగస్టు 1987 నుండి ఆగస్టు 1992 వరకు తొలిసారి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఇక ఆ తర్వాత మార్చి 2000 నుండి మార్చి 2005 వరకు రెండవసారి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా, అక్టోబర్ 2005 నుండి అక్టోబర్ 2010 వరకు తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో పోటీ చేయకుండా తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించగా ఆయన ఓడిపోయారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించి తన ప్రత్యర్థి అయిన వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అత్యధిక మెజార్టీతో గెలిపించి తన పంతం నెగ్గించుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.